మీరు ఎంతసేపు ఏం మాట్లాడినా మెసేజ్ చేసినా మీరు సిద్ధాంతం బేస్డ్గా మనం కట్టబడాలి అనేది మీరు చెప్తున్నారు. ఈ మాట ఇంకా ఏ భక్తుడు మాట్లాడట్లేదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకులని చెప్పుకుంటున్నారు అనేది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే బైబిల్లో ఉన్నది కనుక మనం ఆచరించాలి కదా అనేటువంటి పాయింట్లో కూడా చాలామంది ఉండిపోతూ ఉన్నారు. అదే కదా, ఇప్పుడు వాళ్ళకి బైబిల్లో ఉన్నదల్లా మన సిద్ధాంతం కాదు, బైబిల్లో నుండి మన సిద్ధాంతాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక వ్యాఖ్యాన పద్ధతి ఉన్నది ఇది అనేది సూత్రం ఈ సోకాళ్ళు పెద్ద పెద్ద బోధకులకు తెలియలేదు. ప్రవక్త యొక్క విరుద్ధతను అడ్డగించడానికి దేవుడు బిలాము గాడిదకు వాక్కు ఇచ్చాడు. ఈ పెద్ద పెద్ద సేవకుల విరుద్ధతనాన్ని అడ్డగించడానికి ఈ చిన్న గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడని నేను నమ్ముతున్నా. ఇది నా విశ్వాసం. పెద్ద సేవకులు ఎవరైనా ఉండని, వాళ్ళ కాళ్ళు కడుగుతాను, వాళ్ళ బట్టలు ఉతికేస్తాను, వాళ్ళ సేవ చేస్తాను. కానీ అన్నయ్య ఈ ఒక్క సూత్రం అయితే మీరు నా దగ్గర నేర్చుకోవాలి. నేను గాడిదని అనుకోండి, మీరు మహాప్రవక్త, నేను గాడిదనే, కానీ ఈ టైంకి మాత్రం ఇది నేర్పడానికి మాత్రం నేనే నీ గురువును. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఫ్రమ్ మీ. బైబిల్లో రాయబడినంత మన సిద్ధాంతం కాదు, బైబిల్లో ఉన్న లేఖనాలలో నుండి మన సిద్ధాంతం ఏదో, మన పునాది ఏదో సేకరించడానికి ఒక ప్రత్యేక మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నది, వ్యాఖ్యాన పద్ధతి. ఆ సిస్టంలో మనం ఉంటేనే కరెక్ట్గా మనం నడవాల్సిన త్రోవ ఏది, నమ్మాల్సిన సిద్ధాంతం ఏదనేది తెలుస్తుంది. అది మనం గ్రహించి అందరికీ నేర్పించడం ద్వారానే అంత్యకాలంలో సార్వత్రిక సంఘము ఒక బోధలోకి వస్తుంది. బైబిల్లోని సిద్ధాంతం ఏది, అసలు క్రైస్తవ సంఘానికి ఏది విధాయకం అనేది మనం డిరైవ్ చేసి సేకరించి తవ్వి బయటికి తీసి అందరికీ దీన్ని నేర్పించినప్పుడే అన్ని డినామినేషన్లు ఒక్క బోధలోకి వస్తాయి. అప్పుడు 120 మంది పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ కొరకు ఎంత ఏకమనస్తో ఎదురు చూశారో ప్రపంచవ్యాప్తమైన క్రైస్తవ సమాజం అంతా ఆ మేడగదిలో ఉన్న క్రైస్తవులలాగా ఏక మనస్తో అడుగుతారు. కాబట్టి కడవరి వర్షం వస్తుంది. ఇది ఓఫీరిస్ట్ విశ్వాసం, సిద్ధాంతం, ఉద్యమం, లక్ష్యం. ఇది ఓఫీర్ ఆలోచన విధానం వర్ధిల్లాలంటే అటు పొలిటికల్గా ఒక ఆస్పెక్ట్ ఉంది, స్పిరిచువల్గా ఇది ఆస్పెక్ట్. ఓఫీరిజంలో పొలిటికల్ యాంగిల్ అనేది ఐపీబీపీ, స్పిరిచువల్ ఆస్పెక్ట్, థియోలాజికల్ ఆస్పెక్ట్ అనేది ఇది. ఏంటంటే బైబిల్ను సరైన విధంగా వ్యాఖ్యానించి కొత్త నిబంధన సంఘానికి విధాయకమైన సిద్ధాంతం ఇది మాత్రమే, ఇదే త్రోవ, ఇందులో నడవండి అని యెషయా చెప్పినట్టు ఒకటి నిరూపించబడ్డ సిద్ధాంతాన్ని సకల డినామినేషన్లకు నేర్పిస్తే ఒక్క బోధలోకి అందరూ వస్తారు. అప్పుడు మేడగదిలో 120 మందికి ఉన్నంత ఐక్యత మొత్తం డినామినేషన్స్కి వస్తుంది. అప్పుడే కడవరి వర్షం వస్తుంది. అప్పుడే అపోస్తలుల కార్యాలు 3:21 నెరవేరుతుంది. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చును. అంతదాకా యేసు పరలోకవాసిగా ఉంటాడు. ఇలా జరుగుతుందని ఆది నుండి పరిశుద్ధ ప్రవర్తన నుండి దేవుడు పలికించాడు. అది నెరవేరుతుంది. ఇది థియోలాజికల్ సైడ్ ఆఫ్ ఓఫీరిజం. పొలిటికల్ సైడ్, మళ్ళీ ఫిలసాఫికల్ సైడ్ ఆఫ్ ఓఫీరిజం కూడా ఉంది. ఇది ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలో ఒక చెంబెడు కూడా అర్థం కానివాడు నన్ను విమర్శిస్తుంటాడు. పోనీ వాళ్ళని దేవుడు దీవించని ఏం చేయగలను చెప్పండి. కొట్టలేను, తిట్టలేను. బట్ ఇట్ ఈస్ అన్ ఓషన్. ఓఫీరిజం అనేది, ఓఫీర్ సిద్ధాంతం, ఓఫీర్ ఆలోచన విధానం అనేది ఇట్స్ అ బిగ్ ఓషన్. దానికి ఆద్యుణ్ణి నేను కాదు. ఓఫీరిజం అనే ఈ సిస్టమ్, ఈ థియోలాజికల్ ఫిలసాఫికల్ సిస్టమ్, ఓఫీరిజం అనే ఇంటర్ప్రిటేషన్ సిస్టమ్, దీనికి మూలం నేను కాదు. దీనికి మూలం 45వ కీర్తన 9వ వచనం. అర్థమైనా? 45th Psalm 9లో సంఘ కన్యక అనే రాణి ఓఫీరు దేశము నుంచి వచ్చిన బంగారము ద్వారా అలంకరింపబడి రాజుగారి గుడి పక్కన నిలబడ్డది. రాజుగారంటే యేసురాజు. యేసయ్య పక్కకు సంఘ కన్యక వెళ్ళక ముందు షీఈస్ అడార్న్డ్, షీఈస్ డెకరేటెడ్ బై ఆర్నమెంట్స్ విచ్ కేమ్ ఫ్రమ్ ఓఫీర్. ఓఫీర్ అనేది ఒక ల్యాండ్. ఆ పేరు నాకు జేకబ్ తాతయ్య పెట్టి అన్నాడు, దిస్ ఈజ్ ప్రాఫెటిక్ బాబు, గుర్తుపెట్టుకో, దేవుడు పెట్టమంటే నేను పెట్టాను, యు ఆర్ ఓఫీర్. ఊరికనే పెట్టలేదు. మీ మేనమామ రంజిత్ పేరు పెట్టాలని మీ అమ్మ మొండి పట్టు పెడితే పెట్టుకో, నాకు దేవుడు చెప్పింది అది ఓఫీర్ అని, రంజిత్ ఓఫీర్ అని పెట్టాను.
దిస్ ఇస్ ప్రాఫిటిక్ అని 81 సంవత్సరాల వయసులో జేకబ్ గారు నాకు చెప్పాడు. ఆయనకి 81, అప్పుడు నాకు 18 రివర్స్లో. కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ వండర్ఫుల్, టూ వండర్ఫుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్. ప్రత్యక్షత లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు, సేవకు పిలిపే లేకుండా సొంతగా వ్యాపారార్థం సేవ చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ ఏం అర్థమవుతుంది? దిస్ ఈజ్ అ బిగ్ ఓషన్. ఓఫీర్ ఇజం అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ 45th Psalm 9th verse. చదువుతాను సార్. చదవండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అఫరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. అది చూడండి, అసలు ఇప్పుడు 4, 5, 9 కదా. మళ్ళీ నేను ఏప్రిల్ 4, 5వ తారీఖు పుట్టాను. 4th month 5th నేను పుట్టింది. 9 ఈజ్ ది అల్టిమేట్ సింగిల్ డిజిట్ నంబర్. నా లక్కీ నెంబర్ కూడా 9, గాడ్స్ నెంబర్. కాబట్టి ఇవంతా టూ వండర్ఫుల్ థింగ్స్ ఫర్ ఆర్డినరీ పీపుల్. వారికి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు అందరికీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? ఇప్పుడు దేశమంతా బాగుండాలంటే ఇలాగా, ప్రపంచమంతా బాగుండాలంటే ఇలాగా, అన్ని మతముల్లోని వాళ్ళు బాగుండాలంటే ఇలాగా అని అన్ని యాంగిల్స్లో నేను ఒక మంచి పరిష్కార మార్గం చూపెడుతుంటే, ఇది అర్థం చేసుకోవాలంటే కూడా కాస్త గుజ్జుండాలి కదా తలకాయలో. కాబట్టి ఎవరైతే విమర్శిస్తుంటే నేను అనుకుంటాను దిస్ ఇస్ బిలో మై లెవెల్ అండ్ డిగ్నిటీ. పోన్లే ప్రభావ, నువ్వే వాడి కళ్ళు తెరిపించని ప్రార్థన చేసి దేవునికి అప్పగించి వదిలేస్తాం. ప్రతి ఒక్కడికి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము? బాబాసాహెబే కొంతమందికి ఇష్టం లేదు, పౌలు భక్తుడు కొంతమందికి ఇష్టం లేదు, యేసయ్యే ఇష్టం లేదు, ఇంకా ఓఫీర్ ఇష్టం ఎలాగుంటాడు? కానీ ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా 45వ కీర్తన 9వ వచనం నెరవేరు తీరుతుంది. లేఖనము నిరర్ధకము కానేరదు. లేఖనం నిరర్ధకము కానేరదు కనుక 4th month 5th day పుట్టినటువంటి ఓఫీర్ దేశము నుంచి వచ్చిన బంగారము లాంటి ఉపదేశంతో సార్వత్రిక సంఘ కన్యక అలంకరించబడిన తర్వాత సంఘం ఎత్తబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు అగ్రీ అండ్ బిలీవ్. అట్లీస్ట్ దే విల్ సీ దిస్ హ్యాపెన్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఓకే సార్, ఇప్పుడు పొలిటికల్ సైడ్ చెప్పారు, స్పిరిచువల్ సైడ్ కూడా చెప్పారు. ఇప్పుడు ఫిలాసఫీలో కూడా 2 మాటలు చెప్తే, ఎందుకంటే అదొక్కటి చెప్పలేదు చాలా. అదొకటే పెద్ద ఆకాశం అంతా సబ్జెక్ట్ చెప్తాను. ఇప్పుడు ఫిలాసాఫికల్ సైడ్ నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను. ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఈ పెద్ద ఆకాశమంతా అపారమైనటువంటి వైజ్ఞానిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వేదాంత ప్రవచనాలు దేవుడు చెప్పించు 41 సంవత్సరాలు కంప్లీట్ అయిన సేవలు. అసలు మొదట 20 ఏళ్ళ వరకు నా ప్రసంగాలు ఎవరు పట్టించుకోలే. అందరు బోధకులు చెప్తున్నారు, ఈయన కూడా చెప్తున్నాడు అన్నట్టు అనుకున్నారు తప్ప, తర్వాత నేను 15-16 ఏళ్ళు సేవ చేసిన తర్వాత అప్పుడు విజయనగర్ కాలనీ ఎంపీఆర్ ప్రసాదరావు గారు వాజ్ ద ఫస్ట్ వన్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్. ఏమన్నారంటే, బ్రదర్ నేను మిమ్మల్ని 3 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, టోటల్గా ఆయన నన్ను 10 సంవత్సరాలు వాళ్ళ సంఘంలో నేను వాక్యం చెప్పాను, నన్ను పిలుచుకున్నారు, నేర్చుకున్నారు 10 ఏళ్ళు. అయితే ఆయన అన్నాడు ఏంటంటే, బ్రదర్ నేను 3 ఏళ్ళ బట్టి గమనిస్తున్నా, మీరు ఒకసారి చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్పట్లేదు. ఎవ్రీ టైమ్ యు ఆర్ ప్రీచింగ్ అ న్యూ మెసేజ్. నువ్వు రాసుకొని రావట్లేదు, అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అట్లా బ్లైండ్గా చెప్పేస్తున్నావు, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు, ఇంకో శక్తి యొక్క ఆధీనంలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇట్ ఈస్ సో వండర్ఫుల్, నెవర్ వన్ మెసేజ్ ఈజ్ రిపీటెడ్. కాబట్టి ఏదో ఒక స్పెషల్ కార్యం దేవుడు నీ ద్వారా చేస్తున్నాడు. ఇప్పటి నుంచి నీ ప్రసంగం ఒక్కటి వదల మేము అన్నీ రికార్డ్ చేస్తాము అని ఇంకా టేప్ రికార్డర్ కొని అప్పట్లో క్యాసెట్లు ఇగో వాళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రసంగం నేను 6 గంటలు చేసేది. పొద్దున్న 10 గంటల నుండి సాయంత్రం 4 దాకా సింగిల్ మెసేజ్, 60 నిమిషాలకు ఒక క్యాసెట్, 6 గంటలకు 6 క్యాసెట్లు, ఇటువైపు నుండి మళ్ళీ తిప్పి ఇటువైపు తిప్పి మళ్ళీ ఇంకోటి పెట్టి తిప్పి 6 క్యాసెట్లు అయిపోతుంది. అప్పుడు నా ప్రసంగం అయిపోతుంది. దిస్ హ్యాపెండ్ hundreds of times
ఇన్ ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్, విజయనగర్ కాలనీ. అప్పుడు ఇంకా పుట్టినారో లేదో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు నా దాన్ని కాదుంటున్నారు. సరే పోనీయండి. అప్పుడు ఏంటంటే ఈయన ఏది చెప్పిన తుమ్మినా దగ్గర రికార్డ్ చేయాలి, బికాస్ దట్ మే నెవర్ బి రిపీటెడ్ అని వచ్చినాక ఓసీఎం అని ఓఫీర్ క్యాసెట్ మినిస్ట్రీస్ అని మొదలుపెట్టారు. ఇప్పుడు క్యాసెట్ పోయినాయి, ఆల్బమ్స్ వచ్చినాయి, మళ్ళీ అన్నీ కూడా ఇంటర్నెట్లోకి నా కుమారులు చేస్తూ ఉన్నారు. అయితే నేను చెప్పిన విషయం ఏంటంటే ఫిలాసాఫికల్ అన్నారు కనుక నేను చెప్తాను. మైండ్, ఇంటెలిజెంట్ మైండ్, లాజికల్ రీజనింగ్ కెపాసిటీ కలిగినటువంటి హ్యూమన్ మైండ్. ఇప్పుడు నా మైండ్ ఉంది, మీ మైండ్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కో మైండ్ ఉంది. ఇది ఏ మైండ్ లేకముందు ఒక మైండ్ ఉన్నది, ఆ మైండే గాడ్. ఆ మైండే గాడ్. సో ద మైండ్ విచ్ వాజ్ నెవర్ క్రియేటెడ్ అండ్ ద మైండ్ విచ్ క్రియేటెడ్ ఎవ్రీ అదర్ మైండ్ ఈజ్ గాడ్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, అది నిజమైతే ప్రతి మైండ్లో పుట్టే ప్రతి తలంపు అది సత్యమే అయి ఉండాలి. ఎనీ థాట్ ఎవర్ బార్న్, ఎవర్ అక్కర్డ్ ఇన్ ఎనీ మైండ్ కెనాట్ బి ఫాల్స్, కెనాట్ బి ఎ లై. ఏ మెదడులో, ఏ మనస్సులో, ఏ మస్తిష్కంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక తలంపు వస్తే అది సత్యమే అయి ఉండాలి, కానీ అసత్యం కావడానికి వీల్లేదు. దట్ వే నాస్తికత్వము, ఆస్తికత్వంలో ఉన్నటువంటి విభిన్న సిద్ధాంతాలు, అవుననేది కాదనేది, ఎవ్రీథింగ్ మస్ట్ బీ ద పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ప్యాకేజ్ ఆఫ్ ఫిలాసఫీ. అయితే మరి ఒకదాన్నొకటి కుమ్ములాడుకుంటున్నారు, విభేదించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకే సత్యములో వేరువేరు కోణములుగా చక్కగా పొందికగా అడ్జస్ట్ అయిపోతాయి, అకామిడేట్ అయిపోతాయి. ఎప్పుడంటే వెన్ యూ ప్రాపర్లీ ప్లేస్ ఎవ్రీ థాట్, వెన్ యూ ప్రాపర్లీ ఇంటర్ప్రెట్ ఎవ్రీ డాక్ట్రిన్ ఆర్ ఎవ్రీ టీచింగ్, అన్నీ కలిసి ఒక మహాసత్యాన్ని ఆవిష్కరిస్తాయి అని నేను చెప్పి. దిస్ ఈజ్ ద ఫిలాసాఫికల్ సైడ్ ఆఫ్ ఓఫిరిజం. దేవుడు ఇక్కడే చెప్తా, దేవుడు సర్వాంతర్యామి అంటే అంటారు కదా, దేవుడు సర్వాంతర్యామి. ఇందుగలడందు లేడను సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు బాలభక్తుడు ప్రహ్లాదుడు. నేను చెప్పేది ఏంటంటే ఇందుగలడందు లేడను సందేహము వలదు, యేసు సర్వోపగతుండు, ఏ గ్రంథమందు వెతికినా ఆ గ్రంథమందే గలడు, మానవాగ్రని వింటే అనేది నేను చెప్పిన పద్యం, నేను చెప్పే సిద్ధాంతం. అంటే హిరణ్యకశిపుడు అంటాడు, ఏరా నీ చక్రి, నీ విష్ణువు అంత గొప్పవాడా, నీ హరి అంత గొప్పవాడు, ఈ స్తంభంలో చూపించగలవా నువ్వు అని చెప్పి స్తంభాన్ని బద్దలు కొడితే నరసింహావతారంలో విష్ణు బయటకు వస్తాడు. దేవుడు సర్వాంతర్యామి అంటే స్తంభాల్లో ఉంటాడు, చెట్లలో, గుట్టల్లో ఉంటాడు అనుకుంటున్నారు మనోళ్ళు. దేవుడు అంతటా ఉండువాడు అంటే అన్ని గ్రంథములలో ఉండువాడు, అన్ని మతములలో ఉండువాడు, అన్ని శాస్త్రములలో ఉండువాడని నా భావన, నేను నమ్మింది. ఫిలాసాఫికల్ సైడ్ ఆఫ్ ఓఫిరిజం ఏంటంటే దేవుడు అన్నవాడు సర్వాంతర్యామి అయితే ఆయన రాళ్లలో రప్పల్లో ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన అన్ని సిద్ధాంతాల్లో ప్రత్యక్షమవడం వలన మానవ జాతి ఏకమవుతుంది. ఇది ప్రయోజనకరమైన సర్వవ్యాపకత్వం. యూజ్ఫుల్ ఆమెని ప్రజెన్స్ ఏంటంటే గాడ్ మస్ట్ బి సీన్ ఇన్ ఎవ్రీ డాక్ట్రిన్, ఎవ్రీ ఫిలాసఫీ. అప్పుడు మానవాళి ఏక కుటుంబం అవుతుంది. రాళ్లలో రప్పలు ఉంటేనే లేకపోతేనే. ఆయన రామాయణంలో, ఖురాన్లో, బైబిల్లో ఉన్నాడని చూపించగలిగితే మానవాళి ఏకమవుతుంది. ఇది ప్రయోజనకరమైనటువంటి ఆమెని ప్రజెన్స్. ఇది ఓఫిరిజంలో ఫిలాసాఫికల్ యాంగిల్. ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నటువంటి ఎంతమంది ఉంటారో అసలు సమాజంలో. నేను చెప్పేటప్పుడే తెలుసు, ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇదంతా గ్రీక్ అండ్ లాటిన్. ఇదేమో చెప్తున్నాం సార్, ఇది అదేం అర్థం కావట్లేదు కాదని.
అయితే ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు ఎనీ థాట్, బాడీ ఇన్ ఎనీ మైండ్ హ్యాస్ టు బి రైట్, కెనాట్ బి అదర్వైజ్ అని చెప్పిన దానికి నేను ఒక చక్కని తారకాణ చెప్తాను. ఏంటంటే ఇది ఎప్పుడో 35 ఏళ్ల కింద చెప్పాను నేను. బైబిల్లో ఉన్నటువంటి సృష్టి కథనం, అందులో మొదట జీవము అనేది దేవుడు సృష్టించినటువంటి జీవం, నిశ్చేతనమైన జీవం, అది వృక్ష సంతతి. తర్వాత సచేతన జీవం, అది నీళ్లల్లో. తర్వాత ఆకాశ విహంగాలు, ఆ తర్వాత భూమి మీద పాకే పురుగులు, జంతువులు, ఆ తర్వాత మానవుడు. ఇది అయితే డార్విన్ ప్రతిపాదించినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఈ శిలాజాలు, రాళ్లలో ఇరుక్కుపోయినటువంటి ప్రాచీన కాలపు అస్థిపంజరాలు, ఆయా జీవరాశుల యొక్క మృతదేహాలు, కళేబరాలు, అస్థిపంజరాలు, ఇవి శిలాజాలు, ఫాసిల్స్. ఫాసిల్ సైన్స్ అనేది ఒకటి ఉంది. అందులో కూడా అతి ప్రాచీనమైన ఫాసిల్స్ అవి చేపలవి, జలచరాలవి. ఆ తర్వాత ఆకాశ విహంగాలు, ఆ తర్వాతనే భూజంతువులు, ఆ తర్వాతనే మనుష్య పోలికలో ఉన్నటువంటి వానరాలు, నరవానరాలు, తర్వాత మనుషుల నరజాతి యొక్క ఫాసిల్స్. అంటే చాలా ప్రాచీనమైనది మనిషి ఎముకలు కాదు. మనిషి ఎముకలు చాలా యంగ్ పోల్చి చూస్తే. అయితే జలచరాలు, భూమి మీద ప్రాకేవి, వాటి అస్థిపంజరాలు అత్యంత ప్రాచీనమైనవి, అత్యంత ఆధునికమైన మనిషి. ఒకవేళ ఈ 6 రోజుల ఈ సృష్టి కథనం 6 జియోలాజికల్ ఏజెస్ అని మనం వ్యాఖ్యానించుకుంటే, ఫస్ట్ జియోలాజికల్ ఏజ్, సెకండ్ జియోలాజికల్ ఏజ్, అందులో ఈ ప్రాణికోటి ఫాసిల్స్ ఏవేవి ఉన్నాయో కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇది హిందూ శాస్త్రాల్లో ఉన్నటువంటి దశావతారాల కథతో కూడా మ్యాచ్ అవుతుంది. విష్ణుమూర్తి అవతారాలని వాళ్ళు చెప్పిన దాంట్లో మొట్టమొదటిది మత్స్యావతారం, జలచరాలు. తర్వాత తాబేలు, అది ఉభయచరము, జలచరము, భూచరము. ఆ తర్వాత అటు సగం మనిషి, సగము జంతువు అయినటువంటి నరసింహావతారం. ఆ తర్వాత మనిషి అవతారంగా వచ్చింది. మధ్యలో వరాహ అవతారం కూడా ఉంది, భూచరాలు. అక్కడ కూడా జీవం అనేది డార్విన్ చెప్పినా సరే, బైబిల్ చెప్పినా సరే, భాగవతం చెప్పినా సరే, జీవం అనేది నీళ్లలో ముందు పుట్టింది, తర్వాత భూచరముగా మారింది, తర్వాత నరుడుగా. ఈ ఆర్డర్, ఇది 3 వేరే వేరే సోర్సెస్లో ఇదే ఆర్డర్లో ఎందుకు ఉండాలి? ఉల్టా పల్టా ఉండొచ్చు కదా. మన పురాణకర్తలు చెప్పినటువంటి ఈ దశావతారాలు, ముందే మనిషిగా పుట్టాడు, తర్వాత చేపైందని ఎందుకు అనలేదు? ఈజ్ ఇట్ యాక్సిడెంటల్, యాదృచ్ఛికమా? లేకపోతే ఈ విశ్వాన్ని శాసించే అన్క్రియేటెడ్ మైండ్ ఏదన్నా, వాడు సైన్స్ చెప్పినా, పురాణం చెప్పినా, బైబిల్ చెప్పినా, ఈ ఆర్డర్లో ఉండండి రా అని శాసించిందా అనేది ఓఫీరిస్ట్కి వచ్చినటువంటి తల, ఓఫీరిజంలో ఫస్ట్ థాట్. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ విత్ ఏథిజం. నాస్తికత్వాలను చూస్తే నాకు డిస్టర్బ్ కాను. కార్ల్ మార్క్స్ గారిని కలుపుకుంటాను, స్వామి వివేకానందని కలుపుకుంటాను, హెడ్గేవార్ని కూడా కలుపుకుంటాను. ఆయన చాలామంది హెగ్డేవార్ అంటుంటారు, ఈజ్ హెడ్గేవార్ యాక్చువల్లీ, ఆర్ఎస్ఎస్ ఫౌండర్. మోడీ గారిని కలుపుకుంటాం. తర్వాత స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, తర్వాత పరమహంస యోగానంద, యానీ బీసెంట్, జిడ్డు కృష్ణమూర్తి గారు, అందరినీ కలుపుకుంటాను. బైబిల్ని కలుపుకుంటాను, మోషేని కలుపుకుంటాను, పౌలుని కలుపుకుంటా. ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ డిస్టర్బ్డ్. అండ్ మహమ్మద్ అలైహిస్సలాం, పీస్ బి ఆన్ హిమ్, కలుపుకుంటాను. ఖురాన్, బైబిల్, పురాణాలు అన్నీ కలుపుకుంటే
యేసు మీద నాకున్న విశ్వాసం ఇంకా బలపడింది తప్ప అది బలహీనపడింది. అల్టిమేట్లీ జీసస్ అగైన్ అన్ని శాస్త్రాలలో ఉండి అన్ని శాస్త్రాల్లో తానే దర్శనమిస్తూ అల్టిమేట్ ట్రూత్గా తానే ప్రత్యక్షమై ఆ ట్రూత్ వద్దకు అందరినీ నడిపించేవాడే అసలు సిసలైన సర్వాంతర్యామి. దేవుడు అనబడ్డ ఇంకెవడు కూడా, ఇంకే వ్యక్తి కూడా ఈ రీతిగా అన్ని శాస్త్రాల్లో మనకు కనిపించడు. కొండల్లో గుట్టల్లో స్తంభాల్లో ఉన్నారంటారు తప్ప నేను నమ్మిన దేవుడు అన్ని బుక్స్లో ఉన్నాడని ఎవడు చెప్పలేదు. ఇవాళ నేను చెప్తున్నా. అంటే రంజిత్ తోఫీర్ యొక్క ఫిలసాఫికల్ సైడ్ ఇది. రంజిత్ తోఫీర్కు పొలిటికల్ యాంగిల్ ఉంది. అపరిచితుడికి 2 ముఖాలు ఉంటాయి, నాకు 30 ముఖాలు ఉంటాయి. ఫర్ ఆల్ 30 ఫేసెస్. అల్టిమేట్లీ అందరూ బాగుండాలి. అందుకే ఒక కరపత్రం రా, అందరూ బాగుండాలి. హిందువులు, ముస్లింలు, నాస్తికులు అందరూ బాగుండాలి, దొంగలు తప్ప. అందరూ బాగుండాలి, మతోన్మాదులు తప్ప. అది నా సిద్ధాంతం. దట్స్ ద ఫిలసాఫికల్ సైడ్ ఆఫ్ తోఫీర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.